తెలంగాణలో ఆ, వినాయక చవితి సంబరాలు అయితే దాదాపుగా మొదలైపోయాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ముఖ్యంగా వినాయక చవితి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అందరికీ గుర్తొచ్చేది కూడా ఖైరతాబాద్ బడ విగ్రహం అంటేనే అందరికీ ఒక చూసిన కూడా ఆ విగ్రహాన్ని దర్శించుకొని వినాయకుని దర్శించుకొని చాలా సంతోషపడతారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దాదాపుగా అయితే పూర్తి కావడానికి వచ్చింది. ఒక 70% అయితే పూర్తయింది. ఇక్కడ ఈసారి మనకి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల విగ్రహాన్ని అయితే ఈసారి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు అయితే కమిటీ చైర్మన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఈ సంవత్సరం 71 సంవత్సరాలు పూర్తి చేసుకొని 69 అడుగులు పెడుతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరం అడుగు పెడతా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ థీమ్ ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మరి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఎందుకు ఏర్పాటు చేశామంటే మన దగ్గర ఆపరేషన్ సింధూర్ అయింది. ప్రజలందరూ భయభ్రాంతులతో ఉన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ భారతదేశం కూడా, అదేవిధంగా ప్రపంచం కూడా మొత్తం సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని మేము ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే పూజలు చేసి 11 రోజులు పూజలు చేసి ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఒక ఆలోచన ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టయితే గజ్జల అమ్మవారు, పూరి జగన్నాథ స్వామి, అదేవిధంగా శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని మేము ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాదాపు 2 నెలల సమయం అవుతుంది. జూన్ 6వ తేదీ మొదలుపెట్టిన పనులు ఆల్మోస్ట్ ఇప్పుడు 50% కంప్లీట్ అయ్యేవి. మరొక 10 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత 15 డేస్లో పెయింట్స్ స్టార్ట్ అవుతుంది. మనకు ఈ రోజుకి సుమారు 25 రోజుల సమయం ఉన్నది. ఖచ్చితంగా 2-3 రోజులు ముందు, వినాయక చవితి 2 రోజుల ముందు భగవంతుని రెడీ చేస్తాము. అదేవిధంగా గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరియు వారి అదేవిధంగా మన గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపించి పూజాది కార్యక్రమాలు మొదలు పెడతాము. అంటే ప్రతి సంవత్సరం చేసే శిల్పే చేస్తున్నారా? అవునండి. మెయిన్ శిల్పి రాజేందర్ గారు, ఆయన అండర్లో జోగారావు గారు అనే ఒరిస్సా ఆర్టిస్టు, అదేవిధంగా తమిళనాడు మూర్తి ఆర్టిస్టు, ఈ రాజేంద్ర గారు తమిళనాడు అని అనమాట. వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద వినాయకుడు రెడీ అవుతా ఉంది. దాదాపు 100 మంది కళాకారులు 150 రోజుల సమయంలో 100 నుంచి 150 మంది కళాకారులు 100 రోజుల సమయంలో ఈ సుందరమైన వినాయకుడు రెడీ చేయబోతా ఉన్నారు. అంటే మనకి మట్టి కానీ కర్రలు అయితే కానివ్వచ్చు, అంటే పోయిన సంవత్సరం నుంచి ఎవరైతే ఇచ్చినారో ఈ సంవత్సరం కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనం కర్రలు ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుక్కుంటాము. నర్సరావుపేట అనే ఊరు ఉంటుంది గోదావరి ఆంధ్రప్రదేశ్లో. అక్కడ నుంచి సుమారు 20 టన్నుల కర్ర తెస్తాము. అదేవిధంగా హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆయన దగ్గర నుంచి కూడా మనం పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. మరి మట్టి వచ్చేసి రాజస్థాన్ క్లే అనే పౌడర్ ఉంటుంది. వాని ఎప్పుడైతే వాటర్ మిక్స్ చేయడం వల్ల బంగమట్టిలాగా రెడీ అవుతుంది. దానిలో వరి గడ్డి, వరి పొట్టు, ఉష్కతో ఈ సుందరమైన వినాయకుడు రెడీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు వినాయకుని రెడీ చేయాలంటే అన్ని మనకి వేస్ట్ కలర్స్ కాకుండా మన ఆర్గానిక్ కావాల్సిన కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కదా. సో దానికి మీరు ఏమంటారు? ఎక్కడి నుంచి తెప్పిస్తారు అవి? చూడండి, హైదరాబాద్ సంబంధించిన ఒక కరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. పైన లెడ్ ఫ్రీ కలర్స్ అనమాట. దీని పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినా మనం 3వ రోజు 4వ రోజు వినాయకుడు కరిగిపోతాడు. ఈజీగా మనం వినాయకుడిని తీసేస్తామంట. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదు. మన వినాయకుడు ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. ఎందుకంటే 2022లో అప్పుడున్న పోలీసు కమిషనర్ సివి ఆనంద్ సారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు పిలిచి మీ ఖైరతాబాద్ వినాయకుడిని మట్టిలో చేస్తే అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పినప్పుడు శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజ్ గారు అందరూ ఒక ఆలోచన మనం చేయగలుగుతామా, చేసి ప్రొసీజన్తో తీసుకెళ్తామని ఆలోచించినప్పుడు సాధ్యం పడుతుంది అన్నప్పుడు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ప్రత్యేకంగా 2-3 గంటలు వర్షం పడ్డా కానీ వినాయక విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము రెడీ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు వర్షం అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఒకవేళ ఈ పరదలు ఉన్నాయి కదా, ఈ పక్క నుంచి ఒక ఫుల్ వర్షం వచ్చింది అనుకో, అప్పుడు దానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటాం? చూడండి, ఎటువంటి వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనము వరిగడ్డి, వరి పొట్టు, ఉష్క, జూట్ బ్యాగ్, రా మెటీరియల్ ఇటన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చేయడం వల్ల అది మట్టి విగ్రహం స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల తదేకంగా 2-3 గంటలు వర్షం పడ్డా కానీ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విధంగా మనం వినాయకుడు రెడీ అయిపోతా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి ఎక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే రావడం జరుగుతుంది పెద్ద సంఖ్యలో. సో ఈ సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. అందరికీ వినాయకుడు అంటే నమ్మకం వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఈ సంఖ్య అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి భగవంతుడు దర్శించుకునే అవకాశం ఉంది.
అందుకోసమే 3 రోజుల ముందు మనం వినాయకుని రెడీ చేస్తా ఉన్నాం. ఎవరైనా భగవంతుని దర్శించుకోవాలంటే 3 రోజుల ముందు దర్శించుకోవచ్చు, కానీ పూజలు మాత్రం 27వ తేదీ మొదలు పెడతాము. భక్తుల కోసం ఎలాంటి జాగ్రత్తలు కానీ సో ఎలాంటివి తీసుకోవచ్చు? చూడండి, మేము వినాయక చవితి ముందు ఒకటే చెప్తా ఉన్నాము, మీ ఓన్ వెహికల్స్ కాకుండా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ వచ్చి దర్శించుకోవాలి. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ ఉండదు, చుట్టుపక్కల ఉన్న పార్కింగ్ ప్లేస్ ఉండదు. కాబట్టి మీరు గవర్నమెంట్ బస్సెస్ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, రైళ్లు కావచ్చు యూజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసేస్తే మీరు భగవంతుని ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. తొలి పూజ ఎవరు చేస్తారన్న? తొలి పూజ ఏంటంటే గవర్నర్ గారు చేస్తారు, దాంతోపాటు మా కుటుంబ సభ్యులు చేస్తాము. చివరి పూజ కూడా మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా చివరి పూజ కూడా మా కుటుంబం. ఎందుకంటే ఫస్ట్ మొదటి పూజ సుమారు 3 గంటల ప్రతిష్టాపన పూజ ఉంటుంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి పూజ చేస్తారు. అదేవిధంగా మన దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగేందర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బస్సీ పెద్దలు అందరూ పూజ చేస్తారు. అదేవిధంగా చివరి పూజ ఏముంటుందంటే కలశ పూజ ఉంటుంది, కలశం కదిలించే పూజ ఉంటుంది. అది కూడా చివరి రోజు, లాస్ట్ రోజు 11వ రోజు రాత్రి 12 గంటల 1 నిమిషంకి మనం కలశ పూజ చేస్తాం. నిమజ్జనం ఏ రోజు చేస్తాం? 12వ రోజు 6వ తేదీ వస్తుంది, సెప్టెంబర్ 6వ తారీఖు. ఇక ఉదయం 6 గంటల నుంచి మనము వినాయక సాగర్ ఊరేగింపు తీసుకొస్తాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో వినాయకుడు నిమజ్జనం అవుతుంది. విన్నారు కదా, మనకి ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా ఒక 2 రోజుల ముందు మనకి వినాయకుని ముస్తాబుగా తయారు చేసి అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇక్కడ కమిటీ చైర్మన్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 69 అడుగుల శ్రీ మహాశక్తి విశ్వసేన మహాగణపతి విగ్రహంలో అయితే మనకి దర్శనం ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇక్కడ కమిటీ చైర్మన్ గారు అయితే చెప్తున్నారు. సో మనం కూడా వేచి చూద్దాం. ఆగస్టు 27 తారీఖు వరకు అయితే మనం కూడా వేచి చూద్దాం. ఇప్పటి వరకు మీరు చూస్తున్నట్లయితే మొత్తం దాదాపుగా మట్టితో మొత్తం అయిపోయిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఇంకొక 10 రోజుల తర్వాత మొత్తం ఇదంతా ఫినిషింగ్ అన్నీ అయిపోయి 10 రోజుల తర్వాత కలర్ పెయింట్ అవి వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దినేష్తో రాణి, SV6 న్యూస్, హైదరాబాద్. మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా? షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా? డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా? గుండె, లివర్, కిడ్నీలు, మెదడు, కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇక మీ ఎదురు చూపులకు, నిరాశలకు, బాధలకు స్వస్తి చెప్పండి. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నిల్ మంత్రాన్ని వాడండి. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ పొందండి. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఎస్నిల్ మంత్ర.